మన భారతం మహాభారతానికి పునర్స్వాగతం అండి. ఇతిహాసం శ్రీ వేదవ్యాస మహర్షి ఆదిపర్వం మన 62వ భాగం. అలా వేదవ్యాసుడు చెప్పి వెళ్ళంగానే అందుడైన పరాక్రమాలు ఉన్న కుమారుడు కలుగుతాడు, కానీ అందుడు పుడతాడు అని చెప్తాడు వేదవ్యాసుడు. దానికి కంగుతిన్న సత్యవతి, నాయన నాకు రెండో కోడలు కూడా ఉంది, ఆమెను కూడా అనుగ్రహించు అని ప్రాధేయపడుతుంది కుమారుడైన వేదవ్యాసుని. కృష్ణద్వైపాయనుడు అలాగే అమ్మ అంటాడు. మొన్నాడు అంబాలికను పంపిస్తుంది అన్నమాట. అంబాలిక భయపడి కళ్ళు మూసుకోదు, కానీ ఆమె ఒక్క క్షణం నివ్వెరపోయి వెళ్ళ పోతుంది. మర్నాడు మళ్ళా వేదవ్యాసుడు సత్యవతికి చెప్తాడు. ఏమని అంటేనో, అమ్మ మీరు పంపించిన ఆమె చక్కగా సేవలు చేశారు, కానీ ఆమెకి పాలిపోయిన పాండురాజు కుమారుడిగా పుడతాడు. పాండు అంటే పాండురోగంతో ఉన్న కుమారుడు, ఆయనే పాండురాజు పుడతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు.